హైదరాబాద్లో జనాన్ని బలి తీసుకుంటున్నాయి వర్షాలు. నలుగురు మృత్యువాత పడడంపై భయాందోళనలు వస్తున్నాయి. 6 రోజులుగా గాలిస్తున్నా సరే ఇంకా ఇద్దని ఆచూకీ దొరకలేదు. ఫ్లడ్ డెత్స్పై జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరద మరణాలను ఆపలేరా అంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. నాలాలు, మ్యాన్ హోల్స్, అండర్ పాస్లకు బలి కావాల్సిందేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమవుతుంది. కాలనీలు చెరువుల్లా మారిపోతున్నాయి. రోడ్లేమో కాలువలను తలపిస్తున్నాయి. అసలు ఏది రోడ్డో ఏది గొంతో తెలియనంతగా వరద ముంచెత్తుతుంది. ఇక కొండపోత వర్షం కురిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో, ఎలాంటి నరకయాతన ఉంటుందో వారం రోజులుగా చూస్తున్నారు హైదరాబాదీలు. నది ఉప్పొంగిందా లేక కాలువ వాగు కట్ట తెగిందా అన్నట్టుగా నడుములోతూ వరద రోడ్లను ముంచెత్తుతోంది. మొన్న ఆసిఫ్ నగర్, మాంగరబస్తీలో 10 నుంచి 15 అడుగుల మేర వరద ప్రవాహం ఉందంటే ఎంత ప్రమాదకర పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్న ఆదివారం కురిసిన కుంభవృష్టితోటి మాంగరబస్తీ నాలాలో కొట్టుకుపోయారు. మామ, అల్లుడు 5-6 రోజులుగా గాలిస్తుంటే నిన్న ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి ఆచూకీ కోసం ఇంకా గాలిస్తున్నారు. అదే రోజు ముషీరాబాద్ వినోబానగర్లో గల్లంతైన యువకుడి జాడ కూడా ఇంకా దొరకలేదు. ఇక 2 రోజుల క్రితం క్లౌడ్ బస్ట్కి ఎస్ఆర్ నగర్ బల్కంపేట దగ్గర వరద నీటిలో కొట్టుకుపోయారు. మృత్యువాత పడ్డాడు ఒక యువకుడు. వర్షం పడ్డ ప్రతిసారి ఎక్కడో ఒక చోట వరద నీటికి బలైపోతోంది నిండు ప్రాణం. ఈ వరద మరణాలను నియంత్రించలేమా అన్నది హైదరాబాదీలు అడుగుతోన్న ప్రశ్న. అయితే హైదరాబాద్ రోడ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. హైదరాబాద్ రోడ్లు 6 సెంటీమీటర్ల వర్షం వరకే తట్టుకుంటాయని, అంతకు మించి వాన పడితే ఎవరూ ఏమీ చేయలేరని, పరిస్థితి కంట్రోల్లో ఉండదు అంటున్నారు సిపి ఆనంద్. CM Revanth Reddy